ఉద్యోగం పొందడం అనే దానికంటే కూడా జాబ్ సీకర్స్ గా కాదు, ఉద్యోగాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా మీరు తయారు కావాలి. ఈ రోజుల్లో చాలా అవకాశాలు వచ్చినాయి. ముఖ్యంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ చదువుతూనే పిల్లలు కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తయారు చేస్తూ ఇలా $1 బిలియన్ సంపాదిస్తున్నారు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది సార్, మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత, ఈ వైఫైలు వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రపంచమే మీ చేతుల్లో ఉంది. సో మీరు బాగా ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రయత్నం చేస్తే అద్భుతాలు స్టార్ట్ చేయొచ్చు. అంటే చిన్న చిన్న పిల్లలు, 22 ఏళ్ల పిల్లలు, 24 ఏళ్ల పిల్లలు స్టార్టప్స్ క్రియేట్ చేస్తే అసలు ప్రపంచమే వాళ్ళ వైపు చూస్తూ ఉంది. గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ పిల్లల దగ్గర అవి కొనుక్కుంటున్నారు. రాత్రి గొప్ప గొప్ప ఆలోచనలతోని పిల్లలు మంచి మంచి స్టార్టప్స్ ను చేస్తూ ఉన్నారు. దాంతో అద్భుతాలు సృష్టించడం జరుగుతూ ఉంది. సో పిల్లలతో నేను కోరేది, ఆ ఇన్నోవేషన్ మీద దృష్టి పెట్టండి. ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేటటువంటి వ్యక్తులుగా తయారు కావాలి. మీరు ఆ దిశగా మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా థింక్ బిగ్, చిన్నగా ఆలోచించకండి, పెద్దగా ఆలోచించండి. దానికోసం ప్రయత్నం చేయండి.